మీరు అన్నట్టు ప్రజలకు సంబంధించి కూడా అన్నీ చేస్తూ ఉంటున్నారు. కేటీఆర్ గారు ఇంకో విషయాన్ని మధుర్ రిజ్ అపార్ట్మెంట్ వాసులకి పునరావాసం కల్పిస్తాం, 8 acres మళ్ళీ ఇచ్చి అక్కడ కట్టిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తారని ప్రశ్నలు ఏమనెత్తారు. అంటే అసలు లా ఏం చెప్తుంది, యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరైనా ఈ విధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళను తీసిన వాళ్ళకి సంబంధించి మనకి ఈ చట్టం ఏం చెప్తుంది? అసలు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కనుక తీసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రిలిమినరీగా సోషల్ ఇంపాక్ట్ స్టడీస్, దెన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, దెన్ పబ్లిక్ హియరింగ్. పబ్లిక్ హియరింగ్ కూడా 60 రోజుల పాటు కండక్ట్ చేయాలి. మొన్న ఏదో ఒక రోజు ఆర్డీఓ దగ్గర తూతూ మంత్రంగా చేసిన పబ్లిక్ హియరింగ్ కిందకి రాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా మాది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని. అరే ప్రజల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే దాని జవాబు చెప్పలేకపోతున్నాను, దాని అది ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజలను అడ్రస్ చేయండి. మీరు అక్కడ నిన్న జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ఎవరన్నా బాధితులు వచ్చారా అక్కడికి, పోనీ బాధిత సంఘాలు ఏమైనా అక్కడికి వచ్చాయా, బాధితులను అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం మీరు ఏమైనా చేశారా, బాధితులు దగ్గడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా, వెళ్ళడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు ఏ రకమైన ప్రయత్నం చేయాలా? బాధితులను మీరు కేవలము మీ ప్రాజెక్టు కోసము జస్ట్ తోసేయాలనుకుని తోసేస్తే ఏమవుతుంది? దానికి ఏముంది? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం అవి ఏవైతే ఫుల్ఫిల్ చేయాలో అవి చేయకుండా దాన్ని కేవలము ఇప్పుడు 70% మంది ఈవెన్ రిటర్న్ కన్సెంట్ కూడా ఇవ్వాలి. దీంట్లో ఈ పబ్లిక్ హియరింగ్లో 70% మంది ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్టుకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చట్టాల్లో కొన్ని లొసుగులు పెట్టుకుని ఆ లొసుగులు ఏమైనా తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ లీగల్గా దీని మీద కనుక గట్టిగా ఫైట్ చేస్తే ఇది నిలబడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు వీళ్ళు అనుకున్న పద్ధతిలో మటుకు పోదు.